మల్లెపూల తర్వాత అంత డిమాండ్ కనకాంబరం పూలకే ఉంది. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కోత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు. కనకాంబరం కోసే ముందు మార్కెట్ చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. మన తమిళనాడు, కర్ణాటక ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు. కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో పాటు పూలు సాగు చేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తూ ఉండటం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పూలు అనేక రంగులలో ఉంటాయి. ఎక్కువ మంది రైతులు ఎరుపు, నారింజ రంగు పూలను పండిస్తారు. అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలం. చలికాలంలో ఎక్కువగా దిగుబడిని పొందవచ్చు. పంట వేసిన 3 నెలల తర్వాత మొక్కలకి పూలు పూస్తాయి. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు